ఏదైతే శ్రీకాంత్ అయ్యంగార్ అని చెప్పి ఒక ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ఒక యాక్టర్ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా హ్యాండిల్స్లో అదేదో హీరోయిజం లెక్క తను మాట్లాడే విషయాలు గాంధీ గారి గురించి చాలా అసభ్యకరంగా పోస్టులు వీడియోలు పెట్టడం జరుగుతుంది. గాంధీ గారు అనే ఫాదర్ ఆఫ్ ది నేషన్ అంటే ప్రతి ఒక్కరు కూడా గాంధీ గారు కూడా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనందరం కూడా వారిని గౌరవంగా ఈరోజు మనం ఇంత స్వాతంత్రంతో స్వేచ్ఛతోటి మనం ఉన్నామంటే ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించి అహింస సత్యాగ్రహం వంటి అనేకమైన మూమెంట్స్ చేసిన గాంధీ గారి గురించి సోషల్ మీడియాలో అసభ్యకరంగా గాంధీ గారు ఒక పారాసైట్ ఏదైతే సంబంధించి యాంటీబయాటిక్ అవసరమో గాంధీ గారిని చంపనీకి అటువంటి సోషల్ మీడియా పోస్టులు అనేటి తను మాట్లాడడం జరిగింది. సో ఈ శ్రీకాంత్ పైన తను మాట్లాడిన మాటల పైన చాలా తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే గాంధీ గారి ఫాలోవర్స్ అదేవిధంగా భారతదేశ ప్రజలందరూ కూడా తను మాట్లాడిన మాటలు వారి యొక్క మనసుల్ని నొప్పించే విధంగా ఉన్నాయి. దానికి సంబంధించి శ్రీకాంత్ అయ్యంగార్ పైన ఏదైతే హైదరాబాద్లో సైబర్ క్రైమ్లో తన పైన కేసు అనేది కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది. దానితో పాటు ఏదైతే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన మా అసోసియేషన్ విష్ణు గారి సమయాన్ని కూడా కోరడం జరిగింది, వారి యొక్క సమయాన్ని కూడా అడగడం జరిగింది. ఇటువంటి వ్యక్తుల్ని ఎవరైతే గాంధీ గారి గురించి ఫాదర్ ఆఫ్ ది నేషన్ గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్నారో మా అసోసియేషన్కి వెళ్ళి కూడా వారిని తొలగించాలి, తక్షణమే వారిని మా అసోసియేషన్కి వెళ్ళి తీసేయాలి, వారి యొక్క సభ్యత్వాన్ని కూడా క్యాన్సిల్ చేయాలి, రద్దు చేయాలని చెప్పి కూడా మా అసోసియేషన్ని కలిసి కూడా వారికి కూడా రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటు సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా కలిసి వారిపైన ఏదైతే ఇటువంటి వ్యక్తుల పైన చర్యలు తీసుకునే విధంగా వారికి కూడా ఒక రిక్వెస్ట్ లెటర్ దానితో పాటు దిల్ రాజు గారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. నేను మీడియా ముఖంగా ఫిలిం ఇండస్ట్రీ సభ్యులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. గతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కానీ అల్లు అర్జున్ సొంటి ఇన్సిడెంట్స్ అయినప్పుడు సోషల్ మూమెంట్స్ పైన మీరు రియాక్ట్ అయినరు. ఈరోజు మీ పైన బాధ్యత ఉంది. ఏదైతే బాలకృష్ణ గారు కానీ చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వెంకటేష్ గారు కానీ ఈరోజు మీతోటి యాక్ట్ చేసే ఒక యాక్టర్ మహాత్మా గాంధీ గారి గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్నప్పుడు మరి అటువంటి ఒక వ్యాఖ్యల్ని ఖండించాల్సిన బాధ్యత ఫిల్మ్ ఇండస్ట్రీలో సోషల్ ఇష్యూస్ పైన స్పందించే ప్రకాష్ రాజ్ గారి వంటి మీ అందరి పైన ఉంది. ఇటువంటి వ్యక్తిని ఫిల్మ్ ఇండస్ట్రీకి శాశ్వతంగా బహిష్కరించాలి. ఈరోజు మనం ఏదైతే రాష్ట్ర చిహ్నాల పైన ఏదన్నా చిన్న తప్పులు మాట్లాడినా చిన్న పొరపాట్లు చేస్తేనే సొమోటోగా పోలీస్ డిపార్ట్మెంట్ కేసులు పెడుతుంది.